కేంద్ర బడ్జెట్లో ఏపీకి భారీగా నిధులు కేటాయించారు. పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంట్, విశాఖ పోర్టుకు నిధులు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. పోలవరం ప్రాజెక్టుకు 5,936 కోట్లు, ప్రాజెక్టు నిర్మాణానికి బ్యాలెన్స్ గ్రాంటుగా మరో 12,157 కోట్లు ఇచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు 3,295 కోట్లు, విశాఖ పోర్టుకు 730 కోట్ల నిధులు ఇచ్చింది కేంద్ర సర్కార్. ఏపీలో ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి 162 కోట్లు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ 186 కోట్లు, లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆపరేషన్కు మద్దతుగా 375 కోట్లు, రాష్ట్రంలో రోడ్లు, వంతెనల నిర్మాణానికి 243 కోట్లు, ఏపీ ఇరిగేషన్ లైవ్లీహుడ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్టు రెండో దశకు 242.50 కోట్లు ఇచ్చారు. కేంద్ర బడ్జెట్పై ఏపీ సీఎం చంద్రబాబు ప్రభావం ఉందన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు అభినందనలు తెలిపారు. 7 నెలలుగా ఏపీలో సమస్యలపై కేంద్రానికి విన్నవించామని, వాటికి కేంద్ర బడ్జెట్ ద్వారా పరిష్కారం దొరుకుతుందని తెలిపారు. కేంద్ర బడ్జెట్లో ఏపీకి భారీ ప్రాధాన్యత లభించింది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్ సిద్ధంగా ఉన్నారు. రవిచంద్, బలరాం, కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కి ప్రాధాన్యత ఇవ్వడం పట్ల ముఖ్యమంత్రి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మంత్రులు, అదేవిధంగా కూటమి నేతలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా కేంద్రం ప్రత్యేక ప్రేమని ఆంధ్రప్రదేశ్ పట్ల చూపిస్తుంది. ఇప్పుడు వరకు కేటాయింపులు అంటే బడ్జెట్ ఇప్పుడు వచ్చింది, కానీ బడ్జెట్ రాక మునిపే అనేక కేటాయింపులు చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి ఒక ప్యాకేజీ కూడా మొన్ననే ప్రకటించారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించిన అమరావతికి ప్రత్యేకంగా నిధులు కేటాయింపు కూడా చేశారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి ప్రధానమంత్రి స్వయంగా వచ్చి 182 ఏదైతే 182 కోట్ల మొత్తానికి ప్రాజెక్టులు అయితే శంకుస్థాపనలు చేశారు. ఎప్పుడు కూడా దేశ చరిత్రలో ఎప్పుడు ఈ విధంగా జరగలేదని చెప్తున్నారు. ఈ విధంగా ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పట్ల ప్రత్యేక ప్రేమను చూపిస్తుంది. పోలవరం విషయంలో కావచ్చు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో కావచ్చు, విశాఖ స్టీల్, అదేవిధంగా రైల్వే జోన్ విభజన హామీలకు సంబంధించి కూడా అనేక అంశాలను కేంద్ర ప్రభుత్వం నెరవేరుస్తుంది. ఈ రోజు బడ్జెట్ లో కూడా అదే విధమైన ప్రతిపాదనలతో ముందుకు పోతుంది. ఈ విధంగా బడ్జెట్ లోనే కాకుండా గతంలో కూడా ఈ 7 నెలల కాలంలో అనేక విధాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి బాసటగా కేంద్రం నిలిచిందని కూడా ఆంధ్రప్రదేశ్ లో కూటమి నేతలు అయితే చెప్తున్నారు. ఈ రోజు బడ్జెట్ కూడా దానికి ప్రతిబింబించే విధంగా కూడా అదే విధంగా కనిపిస్తుంది. ఈ బడ్జెట్ కట్టే కాకుండా రానున్న రోజుల్లో కూడా మరిన్ని నిధులు ఆంధ్రప్రదేశ్ కి కేటాయించే అవకాశం ఉందని కూడా కూటమి నేతలు తమ హర్షాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు ఈ బడ్జెట్ పై. బలరాం, రవిచంద్, అంటే కేంద్ర బడ్జెట్లో ఏపీకి ఎంత మొత్తంలో నిధులు కేటాయించారు? మరోవైపు ఈ కేటాయింపులకు సంబంధించి ఆర్థిక విశ్లేషకుల నుంచి ఎటువంటి స్పందన వస్తూ ఉంది? అంటే బలరాం, ప్రధానంగా చూడాల్సింది ఎందుకంటే దేశాన్ని మొత్తాన్ని కూడా యూనిట్ గా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూటమి నేతలు చెప్తున్నారు. ఎందుకంటే బడ్జెట్ లోనే అన్ని రాష్ట్రాలకి అవకాశం కల్పించాలి కాబట్టి ఆ స్థాయిలో కనిపించకపోవచ్చు. కానీ గత 7 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ లో కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలో ఎన్ని విధాలా సహకరిస్తుందో చూశారు అని చెప్పి కూటమి నేతలు చెప్తున్నారు. దీనిలో భాగంగానే ఏదో విశాఖ ఉక్కుకి ప్యాకేజీ ప్రకటించారు. ఎందుకంటే విశాఖ ఉక్కు అనేది దివాలా తీసింది, ఇక పట్టించుకోని పరిస్థితి నుంచి ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దానికి ప్రత్యేక నిధులు కేటాయించి దాన్ని బతికించిన పరిస్థితిని వారు ఉదహరిస్తున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాజధానికి కూడా నిధులు కేటాయింపు కావచ్చు, అదేవిధంగా పోలవరం విషయంలో ముఖ్యంగా కేంద్రం చాలా బాసటగా నిలుస్తుంది. ఈ రోజు బడ్జెట్ లో కూడా పోలవరానికి నిధులు కేటాయించారు. అన్ని విధాలుగా కూడా ఏదైతే ఆంధ్రప్రదేశ్ సంబంధించి అనేక అంశాల్లో కేంద్ర బడ్జెట్ లో అవకాశం కల్పిస్తున్నారు. ఆర్థిక విశ్లేషకులు కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక రాష్ట్రానికి ఇన్ని నిధులు 7 నెలల కాలంలోనే అనేక నిధులు కేంద్రం బాసటగా నిలుస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. అదేవిధంగా నిధుల కేటాయింపులో కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఏదైతే ఉత్తరాది రాష్ట్రాలకే ఎక్కువ నిధులు కేటాయిస్తారు అని ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కూడా గత 7 నెలల కాలంగా అనేక విధాలుగా అనేక సంక్షేమానికి కావచ్చు, అన్ని విధాలుగా కేంద్రం అనేక విధాలుగా అండగా నిలబడుతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా అనేక ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పటికీ కూడా కేంద్ర సహాయ సహకారాలు అందిస్తుంది. నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రి కూడా కొంత ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఇబ్బందులను తెలుసుకుని వాటిని పరిష్కరించే విధంగా ప్రయత్నిస్తున్నారు. ఈ రోజు బడ్జెట్ లో కూడా కొంతవరకు
కేంద్రం ఆంధ్రప్రదేశ్ పట్ల కొంత ప్రేమ చూపించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీహార్ ఎన్నికల్లో ఉన్నాయి కాబట్టి ఎక్కువ కేటాయించాలని ప్రచారం జరుగుతున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ కూడా కొంతవరకు కేంద్రం ప్రాధాన్యత ఇచ్చింది. భవిష్యత్తులో కూడా ఆంధ్రప్రదేశ్ కి కేంద్రం ఇదే విధమైన ప్రాధాన్యత ఇస్తుంది. రాబోయే రోజుల్లో కూడా మెట్రో రైలు కావచ్చు, అనేక అంశాలు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ఏదైతే రాజధానికి సంబంధించిన అనేక అంశాలపై కేంద్రం తన సహకారాన్ని ఇదే విధంగా కొనసాగిస్తుంది. బడ్జెట్ లో పేర్కొన్నప్పటికీ కూడా కొన్ని అంశాలను త్వరలో ప్రకటించే అవకాశం ఉందని కూడా ఇక్కడ కూటమి నేతలు అయితే అభిప్రాయపడుతున్నారు. బలరాం. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.